ఉంటాను. నా దేశం పట్ల వారి శ్రేయోభివృద్ధులే. నేటి వార్తల్లోని Good morning everyone. A warm and hearty welcome to our respected founder and secretary of Today Group of Institutions, Dr. Amrita Madam, correspondent Mrs. V. Prabhadevi Madam, Administrative Director Mrs. P. Sujata Madam, Executive Director Mrs. P. Vasanta Madam, Principal Mrs. P. Vijayata Madam. Today's speaker, Mr. V. Prakash sir, to inaugurate the 29th Asia Modern Games and Sports Spirit of Fair Play. Let us begin this wonderful event with great enthusiasm. I'm happy to invite our esteemed speaker, Mr. V. Prakash sir, Assistant Commissioner of Police. Sir joined the police department as a sub-inspector in 1998 and with over 28 years of dedicated service, rose to the position of public safety, law and order, and creating awareness on road safety, cyber safety, and anti-drug prevention. A warm welcome to you, sir. We are honored by May I request our I now invite our state and national level players to bring the sports torch. A big round of applause to the students for state national players. Good morning, sir. We request you to meet our Good morning, sir. This is P. Prerna, Vice Captain. Good morning, Sir. P. Sir, Vice Captain of Sir, Mrs. Bela Sophia, Vice Captain of and elegance, symbolizes purity, positive kindness, confidence.
He was born at Venkaipalli, Mahbubnagar district, to Srimati Padmamma and Sri Balaya. His parents worked hard to provide him with a bright future. He completed his schooling and college education at Jadcherla and pursued his postgraduate degree and LLB from Usmania University. He was married to Srimati Manjula and is employed, and the younger daughter is currently pursuing her studies in Australia. Sir began his Town 2, Town 3, Navapet, Nizamabad Rural and Lingapet police stations. His tuition. Thank you. Vijay Public High School. The English medium students కదా తెలుగు వస్తుందో రాదు మదర్ టంగ్ తెలుగు ఓకే వెరీ గుడ్ ఇవాళ ఈ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిన గౌరవనీయులైన కరస్పాండెంట్ మేడం అమృతలక్ష్మి గారికి అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత చక్కటి స్కూల్ క్యాంపస్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవాళ ఈ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి పార్టిసిపేట్ అవుతున్న పిల్లలు అందరూ ఫస్ట్ 10th స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో మీరందరూ చదువు మనకు ఎంత ముఖ్యమో అదేవిధంగా స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. మీ మానసికంగా మెంటల్లీ మీరు ఎదగాలంటే, తర్వాత డెవలప్ కావాలంటే చదువుతో పాటు మన ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఈ రోజుల్లో చాలా స్కూల్స్ హైదరాబాద్లో చూస్తుంటాం మేము. ఎక్కడ కూడా ఇట్లాంటి క్యాంపస్ ఉండడం చాలా తక్కువ స్కూల్స్లో ఇట్లాంటి క్యాంపస్ స్పోర్ట్స్ ఆడేటందుకు కానీ తర్వాత గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్ ఉండవు. అన్ని అపార్ట్మెంట్స్లో కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి. ఇవాళ రేపు అన్ని మనం నారాయణ, చైతన్య లైక్ అట్లాంటి స్కూల్స్ వాళ్లకు ఓన్లీ క్లాస్ రూమ్స్లో చదువు మాత్రమే ఉంటుంది. తర్వాత బయట స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ఏముండవు. కాబట్టి ఇట్లాంటి విజయ పబ్లిక్ స్కూల్ చాలా ఓల్డ్ స్కూల్. ఇది దాదాపు 47 ఇయర్స్గా ఈ స్కూల్ను విజయవంతంగా రన్ చేస్తున్న మేనేజ్మెంట్, తర్వాత ప్రిన్సిపల్, కరస్పాండెంట్ మేడం అందరికీ కూడా మరొకసారి ఇంతమంది పిల్లల్ని భావి భారత పౌరం తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు. ఇంకా క్రీడల్లో ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో, మీకు స్పోర్ట్స్ ఇవాళ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మీరందరూ. ఇందులో పార్టిసిపేట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. ఆల్ స్టూడెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందులో కొందరు విజేతలు కావచ్చు. విజేతలైన వారికి అందరికీ మంచి మోర్ హ్యాపీనెస్ ఉంది. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఓకే, మనకు ప్రైజ్ రాకపోయినా కూడా కనీసం అది ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి అందులో పార్టిసిపేట్ చేసి ఏ ప్రైజ్ రాకపోయినా కూడా అది మనం ఒక ఫ్యూచర్లో గెలుపుకు బాటగా మనం అనుకొని మళ్ళీ ఫర్దర్ రేపు నెక్స్ట్ ఇయర్ జరగబోయే కాంపిటీషన్స్లో మనం పాల్గొవాలి. కాబట్టి పిల్లలందరూ కంపల్సరీ అందరు ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. ఓడిపోయామని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు వేరే విధంగా ఫీల్ కాకుండా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ, ఈసారి నాకు 3rd ప్రైజ్ వచ్చింది, చలో నెక్స్ట్ ఇయర్లో నేను 2nd ప్రైజ్ తీసుకొస్తాను. ఈ సంవత్సరం నాకు 2nd ప్రైజ్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ ప్రైజ్లో నేను కొడతానని చెప్పేసి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి విద్యార్థులారా, ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో మీరందరూ మొబైల్స్ చూసే అలవాటు ఉంటుంది చాలామంది. కాబట్టి ఇంటి దగ్గర మీ పేరెంట్స్ దగ్గర స్కూల్స్ ఎవరైనా తీసుకొస్తున్నారా మొబైల్స్, సెల్ ఫోన్స్ అట్లాంటివి లేవు కదా. సెల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపు వచ్చే సెల్ ఫోన్స్ మీ జీవితాలని, అంటే ఇది కోవిడ్ నుంచి ఈ పిల్లలకు సెల్ ఫోన్ ద్వారా టీచింగ్ 2 years అయితే కోవిడ్ వచ్చిందో, కరోనా, ఆ టైంలో ఈ మొబైల్స్, టీవీ, వీటి ద్వారా ఎడ్యుకేషన్ 2 years ఇచ్చారు. కాబట్టి మొబైల్స్ మీ జీవితానికి చాలా ప్రమాదం. కాబట్టి మీరందరూ మొబైల్స్ను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు మనం వాడుకోవాలంతే.
అది కాకుండా మీరు మొబైల్ వీడేసి మీరు మైదానంలో రండి, ఆడుకోండి. అదేవిధంగా ఇంటి దగ్గర మీ పేరెంట్స్ని చాలామంది చెప్పండి. మొబైల్స్ ద్వారా తర్వాత సైబర్ క్రైమ్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి, కాబట్టి అట్లాంటివి వాడొద్దని చెప్పేసి. ఇంకొకటి స్టూడెంట్స్కి మా డిపార్ట్మెంట్ తరఫున ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారా మీ స్కూల్లో? మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఆ స్కూల్కి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మీరు ఈ చిన్న వయసులో ఈ స్కూల్ వయసులోనే ఏదైనా ట్రాఫిక్ నియమాలు తర్వాత ట్రాఫిక్ డిసిప్లిన్ ఏదైనా మీరు మెయింటైన్ చేస్తే అది మీ ఫ్యూచర్లో మీకు పనికొస్తుంది. తర్వాత అదేవిధంగా వేరే ఇతర విద్యార్థులకు, మీ తల్లిదండ్రులకు, వేరే ఫ్యూచర్ జనరేషన్కి మీరు చెప్పేవాళ్ళు అవుతారు. ఇప్పటి నుంచి మనకు ట్రాఫిక్ నియమాలు ఎందుకంటే మనం స్కూల్లో మేడం మీరు చెప్పకపోతే పిల్లలు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే వాళ్ళకి 18 years వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అబోవ్ 18 years వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఒకవేళ మీరు నేర్చుకున్నా కూడా ఆ వెహికల్ ఏది 2-wheeler కానీ కారు కానీ తీసుకొని రోడ్లపైకి రావద్దు. అట్లా వస్తే మీ మీద మైనర్ డ్రైవింగ్ అని చెప్పేసి మీ మీద కేసు రిజిస్టర్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్, అదేవిధంగా మీకు ఎవరైతే వెహికల్ ఇచ్చారో మీ పేరెంట్స్ సంబంధించిన మోటార్ సైకిల్ కానీ కారు కానీ వాళ్ళు మీకు డ్రైవింగ్ అలో చేసినట్టయితే మీ పేరెంట్స్ మీద కూడా కేసు నమోదు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది. తర్వాత చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఎవరు కూడా ఈ చాలామంది 10th class స్టూడెంట్స్ ఉన్నారు, 15 years డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కొందరు. ఓకే, నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ ఆ వెహికల్ తీసుకొని మీరు రోడ్డుపైకి ఎప్పుడైతే వస్తారో ఏదైనా ప్రమాదం జరిగితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు కేసు అయిన తర్వాత మీ నుంచి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా రీసెంట్గా ఆర్మూర్లో ఒక మైనర్ అబ్బాయిలు 3 ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉన్నారు. వెళ్ళేసి తర్వాత యూటర్న్లో ఒక సీసీటీవీ రిపేర్ చేసి అతనికి యాక్సిడెంట్ చేశాడు. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, చనిపోయాడు. అప్పుడు ఈ మైనర్ ఎవరైతే ఉన్నారో ఈ నడిపిన పిల్లల మీద అతని మీద కేసు రిజిస్టర్ అయింది. మైనర్ డ్రైవింగ్, దాంతోపాటుగా మళ్ళీ ట్రిపుల్ రైడింగ్, అది వితౌట్ హెల్మెట్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. కాబట్టి ఇవన్నీ సెక్షన్లో కేసు నమోదైంది. తర్వాత అతనికి బండి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదర్, అతని మీద కూడా కేసు నమోదైంది. వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి. కాబట్టి మీరు ట్రాఫిక్ అవేర్నెస్ ఏదైతే సిగ్నల్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. మీరు అందులో భాగం కావాలి. అందరూ ట్రాఫిక్ ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా విద్యార్థులు మీరందరూ గమనించాలి, మీరు పెరిగే దశలో ఉన్నారు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మీ ఇంజనీరింగ్ కాలేజెస్, లైక్ మీరు ఫ్యూచర్లో ఎనీ డాక్టర్, ఇంజనీర్ ఆర్ పొలిటీషియన్ ఆర్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్, ఐఏఎస్, చాలామందికి చాలా కళలు ఉంటాయి. ఈ కళలన్నీ మనం కళలు కంటేనే సాధ్యం కాదు. ఆ కళలను మనం ఆత్మవిశ్వాసంతో ఆచరణలో పెట్టినప్పుడే మీన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ నేను ఐపీఎస్ అయిపోతాను, లేకపోతే నేను కలెక్టర్ అయిపోతాను, లేదు నేను కూడా పోలీస్ ఆఫీసర్ అయిపోతానంటే కళలు కనొచ్చు, కానీ దాని గురించి కష్టపడాలి. కంటిన్యూస్గా లైఫ్లో ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి. మీరు గోల్ ఫిక్స్ చేసుకుంటేందుకు ఇదే మీకు టైం. 8th క్లాస్లో ఉన్నారు, తర్వాత నేను ఫ్యూచర్లో ఏం కావాలి, ఫ్యూచర్లో నేను ఫలానా ఒక డాక్టర్ అవుతాను, లేకపోతే ఇంజనీర్ అవుతాను, లేకపోతే సైంటిస్ట్ అవుతాను, లేదంటే పైలట్ అవుతాను, లేదు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాను, లేదు ఒక ఆర్మీ సోల్జర్, లేకపోతే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్, మన ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. ఇట్లాంటి మీరు గోల్స్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్స్కి అనుగుణంగా దానికి ఏ విధంగా మనం రీచ్ కావాలి. రీచ్ అయినప్పుడే మీ స్కూల్ చదివిన ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఈ స్కూల్ చెప్పిన మీ విజయ పబ్లిక్ స్కూల్కి, అదేవిధంగా మీకు టీచింగ్ చేసిన గురువులకి, తర్వాత వీళ్ళందరికీ మీరు రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు. అదే కాకుండా మీరు ఇవన్నీ డిసిప్లిన్ మీన్స్ అంటే మనం ఇంట్లో పేరెంట్స్ లేచి తర్వాత లేవండి స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి మీ పేరెంట్స్ లేపితే అప్పుడు రెడీ అయ్యి లాస్ట్ మినిట్లో 10-15 minutesలో గబగబా స్నానం చేసేసి బస్సు వస్తుంది, ఆటో వస్తుందని చెప్పేసి ఎక్కి పంపిస్తే కాదు. కాబట్టి మీరందరూ సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి నేర్చుకోవాలి. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. సివిలియన్గా డిపార్ట్మెంట్ వెళ్ళకంటే ముందు యాజ్ ఎ స్టూడెంట్గా మేము కూడా అక్కడికి ట్రైనింగ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ 1 year ట్రైనింగ్ ఉంటుంది. 9 months ట్రైనింగ్ అక్కడ ఉంటుంది బేసిక్. తర్వాత మళ్ళీ గ్రేవెన్స్ అని చెప్పేసి 3 months వెరీ రిగరస్ ట్రైనింగ్.
కాబట్టి ఉదయం 5 o'clock 4 o'clock లేవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ 1 week 10 days మనకు అలవాటు ఉండదు కదా. కాబట్టి అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి తర్వాత ఆటోమేటిక్గా 10-15 days అయిన తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. 4 o'clock లేవడం, ఫ్రెష్ అప్ కావడం, తర్వాత ఇమీడియట్గా గ్రౌండ్లో 5:30కి కావాల్సిన పీటీ డ్రెస్, తర్వాత యూనిఫామ్, బ్యాగ్ అన్నీ క్యారీ చేసుకొని ఉండాలి. ఉండేసి అక్కడి నుంచి మళ్ళీ 8:30 వరకు మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత మళ్ళీ ఇండోర్ క్లాసెస్, అగైన్ ఈవినింగ్ మళ్ళీ ఈ ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈవెన్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా ట్రైనింగ్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఆర్మీలో ఉంటుంది, తర్వాత ఎయిర్ ఫోర్స్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ మీరు ఎంచుకున్న రంగంలో ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో లైఫ్లో, మేము ఫలానా కావాలని అనుకున్నప్పుడు అది కేవలం మీ తల్లిదండ్రుల కృషి, అదేవిధంగా మీ సొంతంగా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత మీ డిసిప్లిన్తో మీరు ఒక లైఫ్ గోల్ ఏర్పరచుకొని దానికి కష్టపడితేనే అది సాధ్యమవుతుంది. అది కాకుండా ఏదో మేము కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం కాదు. ఎందుకంటే మీరు సొంతంగా మీరు కష్టపడాలి, అదేవిధంగా మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి తర్వాత మీరు కోరుకున్న రంగంలో సెటిల్ కావడానికి కృషి చేస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు ఉన్నత స్థానాల్లో ఫ్యూచర్లో అందరూ మంచి మంచి పొజిషన్లో మీరు ఎంచుకున్న రంగంలో రాణిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ సొసైటీని ఏదైతే పట్టి పీడిస్తున్న మెయిన్ మహమ్మారి ఏదైతే ఉందో డ్రగ్స్. వింటారు అందరు, విన్నారా స్టూడెంట్స్? డ్రగ్స్ అనే పదం విన్నారా? కాబట్టి చాలా ఇవాళ సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది. మీరందరూ కూడా సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు. నాకు తెలిసి చాలామందికి ఆ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉండొచ్చు పిల్లలకి. ఇన్స్టాగ్రామ్ కానీ తర్వాత ఫేస్బుక్ ఉన్నాయా? కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ క్లోజ్ చేసుకోవాలి. దాని మీద ఏమైందంటే మనకు చదువు కంటే ఎక్కువ సోషల్ మీడియాలో చాలా మనకు 10% మనకు ఉపయోగపరం ఉంటే 90% అంటే ఆల్ మెసేజ్ మొత్తం టోటల్ వరల్డ్ ప్రతిదీ ఉంటుంది అందులో. కాబట్టి మనను ఈ వయసులో మంచి కంటే చెడు ఎక్కువ ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం, మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ తర్వాత బయట సొసైటీ కానీ. కాబట్టి 10th ఇంటర్మీడియట్ అనేది ఈ లైఫ్లో చాలా చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే ఈ గంజాయి తర్వాత డ్రగ్స్ వీటికి బానిస ఇవాళ ఏమైందంటే మొత్తం గ్రామాన కూడా చిన్న చిన్న విలేజెస్ కూడా ఈ డ్రగ్స్ గంజాయి అనేది వచ్చేసింది. కాబట్టి ఎవరైనా అట్లాంటి చెడు సహవాసాలకు తర్వాత చెడు అలవాట్లకు ఇప్పుడు మీరు లోనైతే జీవితాంతం మీ జీవితం మొత్తం టోటల్గా వ్యర్థమైపోతుంది, స్మాష్ అయిపోతుంది. తర్వాత మీ పేరెంట్స్ కూడా కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ స్కూల్ పరిసరాల్లో ఎట్లాంటి పాన్ షాపులు కానీ తర్వాత గంజాయి అట్లాంటి విషయాలు ఏమైనా మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా మీ టీచర్స్ దృష్టికి తీసుకురండి. ఎవరైనా అట్లాంటి విద్యార్థులు ఎవరు లేరనుకుంటారు ఈ స్కూల్లో 100%. ఎందుకంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి కాబట్టి అందులో చాలామంది స్టూడెంట్స్, చాలామంది మీన్స్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, అక్కడ సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళ స్కూల్స్లో పిల్లలు కూడా ఈ డ్రగ్స్కు బారిన పడే అవకాశం ఉంది, అవి కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మాదక ద్రవ్యాలు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లో మీరు దూరంగా ఉండాలి. అట్లాంటిది ఏదైనా సమాచారం ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీ టీచర్ దృష్టికి తీసుకురావాలి. ట్రాఫిక్ అవేర్నెస్ ఒకటి, ఈ స్కూల్లో 8th నుంచి 10th అయితే పిల్లలు ఉన్నారో మీరు ట్రాఫిక్ అవేర్నెస్ పట్ల అవగాహన కలిగి ఉండాలి, అదేవిధంగా డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. మూడవది సైబర్ క్రైమ్స్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ రోజు లోపల చాలామంది సైబర్ క్రిమినల్స్ పరిస్థితికి తగ్గట్టు వాళ్ళు ఇమ్మీడియట్గా ఎక్కడో దూరంలో ఉండి వేరే దేశాల్లో, కాంబోడియాలో ఉండి, చైనాలో ఉండి, ఇంకా ఇతర దేశాల్లో ఉండి ఇక్కడ మన చాలామంది ఎడ్యుకేటెడ్లు కానీ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ తర్వాత చాలామందిని టీచర్స్ ఉన్నారు. ఇందులో బలవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సైబర్ క్రైమ్ అనేది ఒక విధంగా ఉండదు, అది అనేక రూపాల్లో తర్వాత విస్తృతంగా సోషల్ మీడియా వాడుకొని ఇవాళ మార్కెటింగ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని, తర్వాత ఓటీపీ ఫ్రాడ్స్ అని, గిఫ్ట్ ఫ్రాడ్స్ అని, లాటరీ ఫ్రాడ్స్ అని, తర్వాత మీకు కరెంట్ బిల్స్ అని, రైతు బంధు అని ఒకటని కాదు
ఏదైతే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తూ ఉంటుందో మార్కెట్లో, తర్వాత ఇవాళ సిస్టంలో కరోనా అప్పుడు కూడా కరోనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పండి. తర్వాత మీరు కూడా ఆ సైబర్ క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అన్నెసెసరీ ఏదైతే ఫోన్ కాల్స్ లింక్స్ వస్తాయో ఆ లింక్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరైనా తెలియకుండా మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, ఎల్ఐసి నుంచి మాట్లాడుతున్నాం, పోస్ట్ ఆఫీస్ నుంచి అని కానీ ఇంకొకటి చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పొద్దు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, తర్వాత మీరు 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తూ ఉంటారు. అట్లాంటిది కూడా మీరు చేయరు, కానీ మీ పేరెంట్స్కు వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. తర్వాత మీరు కూడా చెప్పాలి పిల్లలు. కాబట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ విద్యార్థులకు 3 విషయాలు: ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, తర్వాత సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ పట్ల కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు. నాకు తెలిసి షీ టీమ్స్ నుంచి మా స్టాఫ్ కూడా వచ్చేసి మీకు అవేర్నెస్ కార్యక్రమాలు కల్పిస్తూ ఉంటారు. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా కార్యక్రమాలు పెడతాం. తర్వాత నేషనల్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసాం. దాంట్లో నుంచి కూడా ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. నేను మా సిపి గారికి చెప్పి మేడం అమృతలక్ష్మి మేడం కూడా అందులో భాగస్వామ్యం చేస్తారని చెప్పేసి మేడం కూడా ఒక కీలక బాధ్యత ఇప్పిస్తే, ఎందుకంటే చాలా సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ మేడం, ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి పలు విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మేడంకు 75 సంవత్సరాల వయసులో కూడా ఇన్ని బాధ్యతలు ఇక్కడ స్కూల్లో, తర్వాత అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత ఆర్మూర్లో ఇట్లాంటి విద్యా సంస్థలు నడుపుతున్నాను. చాలా గ్రేట్ మేడం. మీకు ఇంతమంది మీ ఎక్స్పీరియన్స్లో కొన్ని వేల మంది విద్యార్థులు మీ చేయి ద్వారా, అంటే మీ ద్వారా చదువుకొని మీ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకొని ఇప్పుడు చాలామంది కొన్ని వేల మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉండింటారు. బహుశా అందరికీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరికీ అన్నీ కూడా మీకుంటాయని చెప్పేసి ఆశిస్తూ, కాబట్టి విద్యార్థులు మళ్ళీ ఒక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ మీరు మంచి స్పోర్ట్స్ స్పిరిట్ అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక 10 మంది కాంపిటీషన్లో పాల్గొంటే అందులో విజేతలు ఒకరు ఫస్ట్ అండ్ సెకండ్, ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ రాదు కదా. ఓన్లీ ఫస్ట్ ప్రైజ్ ఒకటే ఉంటుంది, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. కాబట్టి విజేతలు ఒకరే అవుతారు, ఒకరు విన్నర్స్, ఒకరు రన్నర్స్. కాబట్టి లూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చలో ఈ సంవత్సరం మాకు రాలేదు, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం తప్పకుండా విజేతలం అవుతామని చెప్పేసి మీరందరూ స్పోర్ట్స్ స్పిరిట్స్తో అన్ని స్పోర్ట్స్లో పాల్గొనాలి. కాబట్టి అదేవిధంగా ఎక్కడ కూడా మీరు ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ కావద్దు. తర్వాత మీరు ఇందులో గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొనడమే ఒక పెద్ద మీకు విక్టరీ. అదేవిధంగా అందరూ మీ స్కూల్లో ఎవరైతే 4 గ్రూప్స్ ఇప్పుడైతే చేశారో అందరూ స్పోర్ట్స్లో పాల్గొని మంచి బహుమతులు సాధిస్తారని చెప్పేసి, ఫ్యూచర్లో ఇంకా మీరందరూ మంచి స్పోర్ట్స్ ఉమెన్ అదేవిధంగా మంచి స్థానాల్లో ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వనన 26 are open. On behalf of the organizing committee, I extend my heartfelt gratitude to everyone who has contributed for today's inauguration ceremony of Games and Sports a grand success. A special and sincere thanks to our esteemed chief guest, Mr. B. Prakash Sir, Assistant Commissioner of Police, Nizamabad, for gracing this occasion with his valuable presence and inspiring speech. I also thank all our PTs for their dedication, tireless efforts for making this event a grand success and preparing our students so well. I lastly thank all our teachers, staff and the students who contributed to making this event a memorable one. Thank you one and all.